భూ కుంభకోణం కేసులో పిటిషన్ వేశారు అభినవ్ అల్లాడి. జన్వాడలో 306 నుంచి 316 సర్వే నంబర్లలో 96 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి శ్యామ్లాల్ కుమారుడు రమేష్ బాబు దగ్గర తాము కొన్నట్టుగా చెప్తున్నారు పిటిషనర్ అభినవ్. ఈ భూమికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సత్యం రామలింగరాజు ఫేక్ కంపెనీ షేర్లపై నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తీసి ఈడీ స్పెషల్ కోర్టులో సబ్మిట్ చేశారు అంటున్నారు పిటిషనర్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. భూముల వ్యవహారం ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అసలు జన్వాడ భూములకు సంబంధించి భారీ కుంభకోణాలు జరిగాయి. సత్యం రామలింగరాజుకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్తో పాటు శతభిషకు సంబంధించిన కంపెనీ పేరుతోనే భూములు ఆక్రమించారని చెప్పేసి కూడా ఇప్పటికే నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పిటిషనర్ అభినవ్ అల్లాడి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ శతభిషకు మీకు ఈ ల్యాండ్కి సంబంధించి ఏంటి గొడవ, అసలు క్లియర్గా ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ఈ ల్యాండ్ వచ్చేసి 306 to 316 సర్వే నెంబర్ అండ్ ఇది వచ్చేసి టోటల్ 96 acres 36 కుంటాస్. అండ్ బేసిక్ ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి ఇది పర్చేస్ బై మధురామ్. ఆయన పర్చేస్ చేసింది 1935. ఆ డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నది. అది కాకుండా లైక్ ఆయన దగ్గర నుండి వాళ్ళ వారసులు ఇద్దరు మదన్ గోపాల్ శ్యామ్లాల్ వాళ్ళ పేరు మీద వచ్చింది. మదన్ గోపాల్ వాజ్ అన్మ్యారీడ్ అండ్ హీ డైడ్ ఇన్ ఇయర్ 1990. కాబట్టి అది మొత్తము ఆటోమేటిక్లీ శ్యామ్లాల్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో శ్యామ్లాల్ వాళ్ళ అబ్బాయి రమేష్ బాబు దగ్గర నుండి మేము తీసుకున్నాము. యాక్చువల్లీ అది తీసుకున్న దాంట్లో టోటల్ 96 acres దాంట్లో టోటల్ 306 to 316 సర్వే నెంబర్లో మేము అక్కడ వెళ్ళి చూసేసరికి మొత్తం డాక్యుమెంట్స్ చూసేసరికి అక్కడ రామలింగరాజు ఇవన్నీ వాళ్ళ ఫేక్ కంపెనీస్ అవుతున్నాయో శతభిష, డిఆర్బిఆర్ అగ్రో వీళ్ళందరి పేరు మీద వాళ్ళు ఫ్రాజరీ చేసి, అంటే డాక్యుమెంటేషన్ మొత్తం ఫ్రాడ్ చేసి, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మన ఓనర్షిప్ నుండి వేరేలోకి వెళ్ళాలంటే దేర్ బి రెండు మెథడ్స్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే ఐదర్ 3080 అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్, దాంట్లో 60/40 ఉంటుంది, దానిలో ఒక పట్టా ఉంటుంది, లేదంటే రిజిస్టర్ చేయాలి. సో ఆ రెండు కాకుండా ఈ 2000 అయింది అని చెప్పడానికి దేర్ ఈజ్ అ ఒక ప్రొసీడింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ టోటల్ ల్యాండ్ కన్సిడరేషన్లో ఒక 8 ప్రొసీడింగ్స్ ఉన్నాయి, దాన్ని తిప్పడం జరిగింది. ఆ 8 ప్రొసీడింగ్స్ కూడా మొత్తం అంతా ఫేక్ ప్రొసీడింగ్స్. అది కూడా మొత్తం ఫ్యాబ్రికేట్ చేశారు, మొత్తం అంతా చేసి వాళ్ళంతా పెట్టడం జరిగింది యాక్చువల్లీ. సో ఈ ఎవిడెన్సెస్ ఇవన్నీ తీసి నేను స్పెషల్ కోర్ట్, ఈడీ స్పెషల్ కోర్ట్కి అది సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనిది 27th రోజు మాకు డేట్ ఇచ్చారు. ఇది ఢిల్లీకి ఇచ్చారు కాబట్టి, ఢిల్లీకి పంపించారు కాబట్టి 5th రోజు మాకు ఇది వస్తుంది ఢిల్లీ నుండి రిపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ రిపోర్ట్ యాక్చువల్లీ. అసలు శతభిషకి మీకు ఎట్లాంటి సంబంధం ఉంది? అసలు దీంట్లో వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా చీటింగ్ చేయగలిగారు ఇదంతా కూడా? శతభిషకి నాకు ఏం సంబంధం లేదండి. యాక్చువల్లీ నాకు ఓనర్తో సంబంధం ఉంది యాక్చువల్లీ, బికాస్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అబ్సల్యూట్ ఓనర్ అనమాట. సో శతభిష ఏంటంటే మా ల్యాండ్లో వచ్చి వీళ్ళు ఆక్యుపై చేశారు విత్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్. ఏదంటే దీంట్లో ఒక సర్వే నెంబర్ ఉంది, అది పేపర్లో కూడా వచ్చింది, ఏదంటే 309/123. దాంట్లో ప్రొసీడింగ్ వచ్చేసి B12450/2000. దాంట్లో వచ్చేసి బి రాధా అనే పేరు, అది డిఆర్బిఆర్ అగ్రో ఓనర్, మన రామరాజు గారు వాళ్ళ వైఫ్. ఆమె పేరు మీద మొత్తం ఫోర్జరీ, అంటే లైక్ 249 సర్వే నెంబర్ది 1 acre 13 గుంటాస్ తీసుకొని ఈ ప్రొసీడింగ్ ఇక్కడ పెట్టేసి ఇట్లా ఫ్యాబ్రికేట్ చేసి టోటల్ 6.5 acre తీసుకున్నారు. సో దీని మీద కేసెస్ అయ్యాయి, దీని మీద జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఇంకోటి కొన్ని ఫేక్ రిజిస్ట్రేషన్ కాపీస్ అవన్నీ చేశారు. ఇవన్నిటి మీద కూడా అగేన్స్ట్ జడ్జ్మెంట్స్ వచ్చాయి. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేశారంటే టోటల్ కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని దౌర్జన్యంగా పెట్టుకున్నారు. మేము ఒక 6 acre 1.5 గుంట ఆవుల అనిత అనే పర్సన్కి అమ్మిండే, ఎవరు శ్యామ్లాల్ అనే పర్సన్. సో 1994లో సేల్ చేసింది, 96లో అమ్మిండే. సో వాళ్ళు అబ్సల్యూట్ ఓనర్. ఇప్పుడు కూడా పహానీస్ల వాళ్ళ పేరులోనే, ఆర్ఓఆర్ల వాళ్ళ పేరులోనే అంత పర్ఫెక్ట్ ఉన్నది, జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక కూడా మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకొని వాళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ పెట్టడము ఇవన్నీ చేయడం జరిగిండే. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాట్ దే థాట్ ఈస్ లైక్ మేము నార్మల్ కోర్టులో వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇవన్నీ చేద్దామని చెప్పి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి చాలా అన్నీ మ్యానిపులేట్ చేసి అవన్నీ నార్మల్ కోర్టు వెళ్తే ఏమవుతుంది, ఇట్ విల్ గో ఫర్ 20 years అండ్ ఆల్ అది అని అనుకున్నారు. బట్
ఈ ఈ కంపెనీ వచ్చేసి శతభిష కంపెనీ ఇంకా డిఆర్బిఆర్ ఆగ్రో వచ్చేసి శతభిష A153 సత్యం స్కామ్ దాంట్లో ఉన్నది కాబట్టి మేము స్పెషల్ కోర్టులో అప్రోచ్ చేయడం జరిగింది. అంతే, అదే వీళ్ళ రిలేటెడ్ నోవర్ రిలేటెడ్ టు శతభిష కంపెనీ. దండు రాజు అనే వ్యక్తి కూడా ఈ శతభిషకు సంబంధించి ఫామ్ హౌస్ కావచ్చు, అక్కడ జన్వాడకు సంబంధించిన భూములు అమ్మారు అంటున్నారు. అతనికి ఎలా వచ్చాయి అసలు? దండు రాజేష్ అనే పర్సన్ శతభిషను కొన్నారని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత ప్రదీప్ రెడ్డి తీసుకున్నారని చెప్పి కొన్ని ల్యాండ్స్ అంటే రిలేటెడ్ టు ఆర్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ అంటే 306 to 316లో ఉన్నదని చెప్పి చెప్తున్నారు. బట్ అంత ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్, ఈ ఎవిడెన్సెస్ అంతా తీసుకెళ్ళి నేను సబ్మిట్ చేశాను కోర్టులో. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 5th నోటీస్. అది వచ్చాక నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ గో అండ్ సబ్మిట్ టు ఈడీ. అంటే నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ స్టెప్ తీసుకున్న తర్వాత నా దగ్గరికి వందలాది బాధ్యతలు వస్తున్నారు, నాట్ రిలేటెడ్ టు దిస్ ల్యాండ్, మిగతా ల్యాండ్స్ కూడా. అంటే వీళ్ళది చాలా ల్యాండ్స్ ఇట్లా ప్రాబ్లంలు ఉన్నాయి. వేరే వాళ్ళు నార్మల్ పీపుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు పాపం. అయితే నేను ఈ స్టెప్ తీసుకున్నాక ఇవన్నీ చూసి వాళ్ళు అందరూ వచ్చి నన్ను మా అడ్వకేట్ని అప్రోచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయండి అది అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ల్యాండ్ పర్చేజ్ చేసిన తర్వాత పొజిషన్కి వెళ్ళారా? అసలు ఆ పొజిషన్లో ఎవరు ఉన్నారు? ఈ సత్యం రామలింగరాజు కావచ్చు, శతభిషకు సంబంధించి ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి, అవంతా కూడా నడుస్తుంది. అది తెలిసి కొన్నారా మీరు ల్యాండ్, లేదంటే తెలియకుండా ఇదంతా జరిగిందా? ఈ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మాకు ఏది తెలియదు అండి, టు బి ఫ్రాంక్. ఏదంటే ఈ ల్యాండ్ మేము కొన్నప్పుడు పొజిషన్ కూడా ఉంటే వెళ్ళాము కూడా, వెళ్ళి పొజిషన్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో మాకు అమ్మిన వాళ్ళు వచ్చేసి యూఎస్లో ఉన్నారు, యూఎస్ వెళ్ళిపోయారు. సో యూఎస్లో ఉన్నారు కాబట్టి నేను కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అబ్రాడ్ అవన్నీ తిరుగుతున్నాను కాబట్టి వచ్చి చూసేసరికి వీళ్ళు ఏంటంటే ఇన్ ది ఇయర్ 2017-18లో మొత్తం వాల్ కట్టేయడం జరిగింది. ఎవరు కట్టిరు వాళ్ళు? ఇది సత్యం వాళ్ళు కట్టారు, సత్యం రామలింగరాజు గారి ఫ్యామిలీ వాళ్ళు కట్టారు. మొత్తం కంప్లీట్ కట్టి వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకొని పెట్టుకున్నారు లోపల. యా, అంటే ఇప్పుడు ఏమంటారు? మీరు వెళ్తే సత్యం రామలింగరాజు ఫ్యామిలీ మిమ్మల్ని బెదిరిస్తున్నారా? అక్కడ ఏం జరిగింది అసలు? కోర్టుకి ఎందుకు వచ్చారు మీరు? సో ఇప్పుడు మేము అమ్మినది లోపల మిడిల్లో ఉన్నది 309/4 and 5 and 6. అయితే అది 6 acre 1.5 గుంట అమ్మాము. ఆ పర్సన్ ఇది ఇక్కడ మా ల్యాండ్ ఉన్నదని చెప్పి వాల్ కూలగొట్టి లోపలికి వెళ్ళి, అంటే అదర్ నార్మల్ గేట్ లోపల నుండి కూడా వెళ్ళి నా వాల్లో అంటే లైక్ నా స్పేస్లో నేను కడీలు పెట్టుకుంటున్నా అంటేనే వీళ్ళు ఎఫ్ఐఆర్స్ అవన్నీ చేశారు. అంటే పవర్ మిస్యూజ్ చేసుకొని అవన్నీ చేశారు. ఇంకోటి సేమ్ పర్సన్ ఆవుల అనిత అనే పర్సన్, ఆమెకి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినాక ఓకే వీ గోట్ ఇంజెక్షన్ ఆర్డర్ కదా అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకో కేసు వేసారు, సేమ్ ట్రెస్ పాస్ కేసు వేసి అవన్నీ దౌర్జన్యం చేస్తున్నారు. సో మేము నార్మల్గా అంటే లైక్ బిఫోర్ గోయింగ్ టు కోర్ట్ నార్మల్ మాట్లాడని కూడా ప్రయత్నించాము, బట్ వాళ్ళు వినటం లేదు. సో మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోర్టుని చేసాము. అంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు? మరి 2017 నుంచి కొన్నామంటున్నారు, ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? యాక్చువల్లీ మొత్తం ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటేషన్ అవన్నీ తీయడానికి. ఇంకోటి ఇది కాకుండా కూడా మేము లైక్ సెంట్రల్లో కూడా అప్రోచ్ అయ్యాము. సెంట్రల్ ఇన్ ద సెన్స్ లైక్ వెళ్ళి లెటర్స్ ఇవ్వడము, కంప్లైంట్స్ ఇవ్వడము అన్నీ జరిగింది. అక్కడ నుండి మాకేం రెస్పాన్స్ రాలేదు. సో దాని తర్వాత మేము ఇక్కడ వచ్చి అంటే లైక్ ఇక్కడ స్పెషల్ కోర్టులో అవన్నీ అప్లై చేయడం జరిగింది. అది కాకుండా కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్సెస్ రానికి ఇంత టైం పట్టింది యాక్చువల్లీ. మొత్తం ఎన్ని ఎకరాలు మీకు సంబంధించింది? ఇప్పుడు అదంతా కూడా సత్యం రామలింగరాజు పొజిషన్లోనే ఉన్నాడు. టోటల్ 96 acres 36 గుంటస్ అండి. మొత్తము సత్యం రామలింగరాజు గారి కబ్జాలోనే ఉన్నది యాక్చువల్లీ. ఈ కేసు వేసిన తర్వాత మాట్లాడడం జరిగిందా మరి మీతో వాళ్ళు ఏమన్నా? నో, ఏం మాట్లాడడం జరగలేదు. అందుకని 5th ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈడీ నోటీసెస్ మాకు ఇస్తుంది అని నోటీసెస్ బేస్ మీద చూసి లెట్ ఈడీ సీజ్ ద ప్రాపర్టీ అండ్ అబ్సల్యూట్ ఓనర్ విల్ గెట్ ద ల్యాండ్ అన్నట్టు చూస్తున్నాం. అయితే జన్వాడకు సంబంధించిన భూములకు సంబంధించి సత్యం రామలింగరాజు కుటుంబ సభ్యులు కబ్జా చేసి ఆక్యుపై చేశారని చెప్పేసి దానికి సంబంధించి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసి ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీన ఎలాంటి రిప్లై వస్తుంది, కోర్టుకి ఏం చెప్తారని తెలిసిన తర్వాత ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా దీనికి తెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 90 ఎకరాల చిల్లర ల్యాండ్ అంతా కూడా కొనుగోలు చేసిన ల్యాండ్ని సత్యం రామలింగరాజు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఫెన్సింగ్ వేసి పూర్తిగా కబ్జాకు చేసుకున్నారని చెప్పేసి కూడా బాధితుడు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ.